గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. ఈరోజు అయితే శిల్పారామంకి వెళ్ళిపోతున్నాము. ఎగ్జిబిషన్ పెట్టారు ఇందులో. కమ్ లెట్స్ గో. మేము వస్తున్నామనేనండి. ఈ పూల డెకరేషన్ పెట్టారు మా కోసం. యాక్చువల్గా అయితే టికెట్ ప్రైస్ ఉంటుంది, ఎగ్జిబిషన్ కాబట్టి ఎగ్జిబిషన్ ఉండే టైంలో టికెట్ ఉండదు, ఫ్రీ ఎంట్రీ. నీకోసం అదండి మ్యాటర్. వైజాగ్లో ఉన్న శిల్పారామం ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. దీని అడ్రస్ ఎగ్జాక్ట్గా నేను చెప్తాను. మనకి కార్ షెడ్ దగ్గర జాతర అని ఉంటుందన్నమాట. శిల్పారామం అన్న జాతర అన్న ఒకటే. కార్ షెడ్ దగ్గర మనకి ఒక సిగ్నల్ ఉంటుంది, ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ 4 రోడ్ జంక్షన్ ఒకటి ఉంటుందన్నమాట. సో దాని నుంచి విజయనగరం వెళ్ళే రోడ్ సైడ్లో కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది శిల్పారామం. దీని అడ్రస్ చాలా అంటే చాలా ఈజీ, హైవే పక్కనే ఉంటుందన్నమాట. సో ఇంకా శిల్పారామం లోపలికి వెళ్ళిపోతే మనకి పర్ హెడ్ వచ్చి 20 రూపీస్ టికెట్ ఉంటుంది నార్మల్ డేస్లో. అండ్ ఇక్కడ ఎప్పటికప్పుడు మనకి ఎగ్జిబిషన్ అనేది పెడుతూ ఉంటారు. సో ఎగ్జిబిషన్ టైంలో మనం టికెట్ తీసుకొని అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో నేను వెళ్ళిన రోజు కూడా ఎగ్జిబిషన్ ఉంది. నేను 2 డేస్ బ్యాక్ కూడా వచ్చాను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామని. బట్ ఆ రోజు ఎలాంటి ఎగ్జిబిషన్ లేదు కాబట్టి అండ్ మీకు చూపించడానికి కూడా అంతగా ఏం ఉండదని చెప్పి నేను ఎగ్జిబిషన్ పెట్టే వరకు కూడా వెయిట్ చేశాను. అండ్ ఈ ఎగ్జిబిషన్ అయితే మనకి ఈ పొంగల్ వరకు ఉంటుంది. సో పొంగల్కి ఎలాగో ఎవ్రీ పొంగల్కి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అనేది పెట్టడం బాగా అలవాటుగా వస్తుంది అది. సో 2025లో పొంగల్కి మీరు ఇక్కడ ఉంటే కనుక వైజాగ్లో తప్పకుండా జాతర మీరు లైక్ శిల్పారామం అయితే విజిట్ చేయండి. సో ఇప్పుడు కూడా ఎగ్జిబిషన్ ఉంది శిల్పారామంలో. ఎప్పుడు ఏదో ఒక ఎగ్జిబిషన్ ఇలా పెడుతూనే ఉంటారండి. ఎక్కువగా హ్యాండ్ క్రాఫ్ట్స్ పెడుతుంటారనమాట. లైక్ హ్యాండ్ మేడ్వి సేల్ కన్నట్టు మనకి ఎగ్జిబిషన్ ఇక్కడ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో చూసారు కదా, ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా ఇప్పుడు కూడా ఉంది. అండ్ ఒక్కొక్క స్టాల్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు చెప్పు. చిన్నప్పుడు చైల్డ్హుడ్లో తినేవాళ్ళం కదా, నేనైతే తెగ తినేదాన్ని. దాన్ని ఏదో అంటారు, రేగు వడియాలు. 60 రూపీస్ అంట, ఎగ్జిబిషన్లో ఉన్నాయి. ఈ ఆంటీ సేల్ చేస్తుంది. స్టార్టింగ్ స్టాల్ ఈ ఆంటీది, తీసుకోండి. చాలా చాలా ఫ్రెష్ ఐటమ్స్. తీసుకుందామా మనం? వీడియో అయిపోయి వద్దాం. నేను మా బుజ్జమ్మకి వండలు. సో ఫస్ట్ అయితే చూసారు కదా, అలా ఫుడ్ ఐటమ్స్ స్నాక్స్ పెట్టారు. అండ్ ఇక్కడ దేవుడిది ఇలా డెకరేట్ చేశారనమాట. ఇది కూడా ఒక లుక్ వేసేయండి. వినాయకుడిది అలా పెట్టి సో చుట్టూ ఫ్లవర్తో డెకరేషన్ చేశారు. అండ్ దెన్ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్టాల్ అనమాట. అండ్ ఫస్ట్ డేనే నేను వెళ్ళాను, అందుకని చెప్పేసి ఇంకా సర్దుతున్నారు. లైక్ ఒక్కొక్క స్టాల్ అరేంజ్ చేస్తున్నారనమాట ఐటమ్స్ అయితే. సో అగరబత్తులు అంట ఇక్కడ 30 రూపీస్ అట్లా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చి హ్యాండ్మేడ్ కుంకుమ బర్రెలు అంట, కుంకుమ బరిణులు. లైక్ మనం బ్యాంగిల్స్ పెట్టుకున్న బ్యాంగిల్స్ స్టాండ్. అండ్ ఈ డాల్స్ అనమాట, బొమ్మలు చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇవన్నీ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అనమాట. అండ్ ఇది వచ్చి యాంటీ డాండ్రఫ్కి యాంటీ హెయిర్ ఫాల్కి లైక్ షాంపూస్ అనమాట, న్యాచురల్ షాంపూస్ అని చెప్పారు. ఈ స్టాల్ కూడా ఇంకా అరేంజ్ చేస్తున్నారు, షీకాకాయ పౌడర్ అని. అండ్ లైక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చాలానే పెట్టారు. అండ్ ఇంకా ఇవి కూడా అరేంజ్ చేస్తున్నారు, లైక్ బట్టలు అన్నమాట, క్లోతింగ్ స్టాల్స్ అయితే పెట్టారు. అండ్ నేను ఇక్కడ బెడ్షీట్స్ చూశాను గైస్. లిటరలీ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ దట్ అనమాట. చాలా బాగా నచ్చాయి నాకు ఆ బెడ్షీట్స్ అయితే, మీకు చూపిస్తా. అండ్ కుర్తీస్, టాప్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసారా లెహంగాస్ కూడా ఉన్నాయి, స్కర్ట్స్, షార్ట్ కట్స్, లాంగ్ స్కర్ట్స్, కుర్తీ సెట్స్. అండ్ దీస్ ఆర్ లైక్ మెటీరియల్స్ అనమాట, డ్రెస్ మెటీరియల్స్. మనం ఇవి తీసుకొని పర్చేస్ చేసుకున్నాక మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్. అండ్ నేను చెప్పిన బెడ్షీట్స్ అయితే ఇవే గైస్. లైక్ లిటరలీ ఐ లైక్ ఇట్ సో మచ్ అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసినాయి ఇవి.
అండ్ ఇంట్లో కొట్టేస్తారేమో అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది బాగుంటే అది పట్టుకొచ్చేస్తున్నాం ఇంటికి. ఇంట్లో మనకి తిట్లు అయిపోతున్నాయి బాగా. అండ్ మీరు చూస్తే కనుక ఇవన్నీ క్లోతింగ్ స్టాల్సే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రొడక్ట్ అనమాట. లైక్ ఇక్కడ వచ్చి మనకి డ్రెస్ మెటీరియల్స్, నెక్స్ట్ వచ్చి కుర్తీస్, నెక్స్ట్ వచ్చి శారీస్, నెక్స్ట్ వచ్చి లైక్ బెడ్షీట్స్, టవల్స్ అవి ఉన్నాయి. పోచంపల్లి శారీస్ ఉన్నాయి, కలంకారీ శారీస్ ఉన్నాయి. లైక్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఇస్ దేర్ అనమాట. సో ఆ టర్కీ టవల్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, చిన్నగా పెట్టారనమాట ఎగ్జిబిషన్ అయితే. సో ఎగ్జిబిషన్లోంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనకి శిల్పారామంలో ఎప్పటి నుంచో మనకి వాటర్ పార్క్ పెట్టారు, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడు మనం ఏంటి అంటే శిల్పారామంలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కవర్ చేసాము. లైక్ లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఒక పెద్ద కాకు బొమ్మ ఉండి అండ్ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండి, ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఎగ్జిబిషన్ చిన్నగా అరేంజ్ చేశారు. అండ్ ఇప్పుడు ఏంటనేసి అంటే లెఫ్ట్ అయిపోయింది కదా, రైట్ సైడ్కి వెళ్దాం రండి. ఇదే రైట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. సో ఇదంతా కూడా లైక్ పార్క్ టైప్లో మొత్తం డెవలప్ చేశారనమాట. ఇక్కడ మేము వెళ్ళిన రోజు చైతన్య స్కూల్ పిల్లలు ఫీల్డ్ ట్రిప్కి వచ్చారనమాట. లైక్ పిక్నిక్ వచ్చినట్టు వచ్చారు. ఇక్కడ చాలామంది యూనిఫామ్తో ఉన్నారు ఏంటా అనుకుంటే, సో వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకొచ్చారు, ఆడుకుంటున్నారనమాట పిల్లలు. అండ్ వాళ్ళు షటిల్ ఆడితే మనం కూడా ఒక 5 minutes షటిల్ అడిగి మనం ప్లే చేసాము అక్కడ. లైక్ చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చినాయి అనమాట. సో ఈ పిల్లలందరూ కూడా చైతన్య స్కూల్ పిల్లలు. అండ్ చెప్పాను కదా షటిల్ ఆడామని, ఒక 5 minutes ఆడాము. చాలా మంచి ఎక్సర్సైజ్ తెలుసా షటిల్ మాత్రం. మీరు వాకింగ్, డైట్లు ఏం చేయని అవసరం లేదు. డైలీ 1 hour షటిల్ ఆడండి చాలు, ఇంకా ఎలా అంటే అంత స్లిమ్గా అయిపోతారు. మీరు ఫుడ్ డైట్ తీసుకొని అవసరం లేదు, అండ్ ఎక్సర్సైజెస్ హెవీ జిమ్ చేయని అవసరం లేదు. నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి. రోజుకి ఒక 1 hour ప్లే చేయండి షటిల్, ఆటోమేటిక్గా స్లిమ్ అయిపోతారనమాట. అండ్ ఇక్కడ ఇట్లా ఎగ్జిబిట్ చేశారు మన ట్రెడిషన్ని రిప్రజెంట్ చేస్తూ. అప్పట్లో ఉన్న లైక్ ఆ వర్కింగ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా అక్కడ రిప్రజెంట్ చేశారు. గైస్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఓకేనా. మీరు ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లోపలికి వస్తే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ అయితే వెళ్ళండి. ఎస్, ఇలాంటి పిల్లకి బాగా ఉపయోగపడుతుంది, ఎప్పుడూ ఎమర్జెన్సీ అది. సో అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి అవైలబుల్గా అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. ఎందుకు అంటే మీరు ఇక్కడికి వెళ్ళారంటే లైక్ 1 hour పైన పడుతుంది, అంత పెద్ద ప్లేస్ అన్నమాట. మీరు అక్కడ ఎగ్జిబిషన్ ఎప్పటికప్పుడే అవుతుంటాయి, ఎగ్జిబిషన్ చూసుకోవచ్చు. ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియాలో రావచ్చు. అండ్ ఇంకా లోపలికి వెళ్తే మీకు అక్కడ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి మీకు అరేంజ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి, ట్రెడిషనల్ ఫోక్ సాంగ్స్ గట్టాను. అండ్ మీరు ఈ లోపలికి వెళ్ళారంటే ఇదొక ఇంకా వరల్డ్ అన్నమాట. ఇంకా సరిపోతుంది మీకు, ఒక పూట ఏంటి ఒక డే అంతా కూడా ఉండొచ్చు, అస్సలు బోర్ కొట్టదు. అండ్ ఇక్కడ కొత్తగా డ్రింకింగ్ వాటర్ కూడా అరేంజ్ చేశారు గైస్. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. లైక్ నేను ఎప్పటికప్పుడు వెళ్తుంటాను, రీసెంట్గా పెట్టినట్టున్నారు డ్రింకింగ్ వాటర్. నిజంగా చాలా మంచి ఐడియా అనిపించింది. అన్నదాత సుఖీభవ లాగా ఈ నీళ్ళదాత సుఖీభవ అనిపించింది నాకు, చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ వచ్చి వాటర్ యూస్ చేస్తున్నారు, తాగుతున్నారు. ఇంతకంటే మంచి పనులు ఏంటండి అసలు. ఒక డాగ్స్కి ఫుడ్ పెట్టడం కానీ, ఇలా డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేయడం కానీ ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో. ఈజంట్ ఇట్ క్యూట్, ఈజంట్ ఇట్ ద గ్రేట్ థింగ్ అనిపిస్తుంది నాకు. సుజలం సేఫ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి పెట్టారు. దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, వాళ్ళు ఏమైనా స్పాన్సర్షిప్ చేసి ఉంటారు మేబీ, వాళ్ళ కింద పెట్టుకున్నారు నేమ్. అంటే వాట్ ఎవర్ హూ ఎవర్ ద స్పాన్సర్స్, ద గ్రేట్ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్ పబ్లిక్ ఇంత హెల్పింగ్ చేస్తున్నందుకు.
అండ్ ఇంకా అలా ఫ్రంట్కి వచ్చేస్తే మనకి ఇదంతా చూస్తున్నారు కదా, చక్కగా ప్లే ఏరియా అన్నమాట. పిల్లలు రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు, అక్కడ లైక్ సమ్ ఎక్సర్సైజ్ లాగా చేసుకోవచ్చు, ఈ బెంచెస్ మీద కూర్చోవచ్చు, అలా సేద తీర్చొచ్చు అండ్ స్పెండ్ చేయొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను జస్ట్ ఆ బెంచెస్ మీద కూర్చొని మీకు చూపించాను రిలాక్స్ అవుతున్నట్టు. ఇంకా కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఇదంతా గార్డెన్ టైప్లో బాగా అరేంజ్ చేశారు. అండ్ బుక్స్ పట్టుకొని ఒక ఐడల్ ఒకటి ఉంటుంది అక్కడ. సో ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది గైస్. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడ పిక్స్ తీసుకుంటానే ఉంటాను. ఎవ్రీ పొంగల్కి వస్తాము ఇక్కడికి. పొంగల్కి ఎందుకు పర్టికులర్గా వస్తాము అంటే ఇక్కడ జాతర చేస్తారు, శిల్పారామం దగ్గర పొంగల్ జాతర చేస్తారు, సంక్రాంతి జాతర. సో ఆ జాతరలో నేను పార్టిసిపేట్ చేస్తాను. మొత్తం ఫ్యామిలీ అందరూ, మా మమ్మీ మమ్మల్ని, పిల్లల్ని అందరినీ, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మేము అందరం కలిసి వెళ్ళడం చిన్నప్పటి నుంచి అదొక ఆనవాయితీలాగా అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ పొంగల్కి మాత్రం షోర్గా వెళ్తాను. అసలు మీరు శిల్పారామం రోడ్డు చూసారంటే సంక్రాంతి రోజు అస్సలు ఇంత కూడా ఖాళీ ఉండదన్నమాట. మీరు ఫ్యామిలీతో వెళ్తే మీ పేరెంట్స్ ఎక్కడున్నారు, కిడ్స్ ఎక్కడున్నారో తెలియకుండా మిస్ అయిపోయేంత ఛాన్స్ ఉంటుంది. అంతలాగా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట. సో అంత ఫేమస్ మనకి శిల్పారామము ఎవ్రీ పొంగల్కి. అండ్ ఈ శిల్పారామం దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుందన్నమాట, ఆ టెంపుల్ దగ్గర చేస్తారు. సో శిల్పారామంకి వెళ్ళే వాళ్ళు శిల్పారామంకి వెళ్తారు, పక్కనే ఉన్న టెంపుల్కి కూడా కొంతమంది వస్తారనమాట పండగ రోజు. సో ఇప్పుడు నేను డాన్స్ చేశాను చూసారా, ఆ స్టేజ్ దగ్గర మనకి ఫోక్ డాన్స్ ప్రోగ్రామ్స్ లైక్ భరతనాట్యంలు అవన్నీ కూడా ఒక్కొక్కసారి ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారనమాట. సంక్రాంతికి అయితే కంపల్సరీగా అక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే మనకి ఉంటుంది. మీరు కానీ ఇది పొంగల్ టైం కదా, లైక్ రేపే భోగి. సో మీరు పొంగల్కి ఇక్కడ ఉంటే కనుక వైజాగ్లో అక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతారు, డాన్స్ ప్రోగ్రామ్స్. మీకు డే అంతా గడిచిపోతుంది అనమాట శిల్పారామంకి వచ్చారంటే మాత్రం. తప్పకుండా ప్లాన్ చేసుకోండి పొంగల్ రోజు శిల్పారామంకి వెళ్ళేలాగా. ఎందుకంటే డే అంతా మీరు కుకింగ్ అని, పండగ అని ఇంకా స్పెండ్ చేస్తారు ఇంట్లోని. ఈవినింగ్ అలా బయటకు వచ్చి శిల్పారామం దగ్గర అలా రిలాక్స్ అవ్వండి. మీరు మీ రిలేటివ్స్తో, ఇప్పుడు సంక్రాంతి అంటేనే రిలేటివ్స్ అందరూ వస్తారు కదా. సో మీ ఫ్యామిలీస్ అందరూ కలిపి వెళ్ళి ఇక్కడ స్పెండ్ చేయండి శిల్పారామంలో. ది గ్రేటెస్ట్ మెమరీ అవుతుంది మీకు చాలా కాలం గుర్తుంటుంది అన్నమాట. ఎందుకు అనేసి అంటే చెప్పాను కదా, నా చైల్డ్హుడ్ నుంచి వెళ్తున్నా అని. నాకు పక్కింటి ఆంటీస్ వాళ్ళ పిల్లలు, మేము, మా ఫ్యామిలీ, మేమందరం వెళ్ళి అక్కడ కబడ్డీ ఆడడం ఆ గ్రౌండ్లోని, అవన్నీ మెమరీస్ అలా ఇప్పటికీ ఉన్నాయన్నమాట నాకు. సో నేను అందుకే మీకు ఎంతగానో సజెస్ట్ చేస్తున్నాను, శిల్పారామంకి వెళ్ళండి ఫ్యామిలీస్తోని. అక్కడ మొత్తం స్పెండ్ చేయండి, ఆటలు ఆడుకోండి, తిరగండి. అక్కడ ప్రోగ్రామ్ పెడతారు పొంగల్కి అయితే, అందులో అది చూడండి, ఆ డాన్స్ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇది ఒక పెద్ద గంటలాగా పెట్టారు గైస్. సో ఇదే చూస్తున్నాం అనమాట. నేను పట్టుకునేసరికి అది బాగా ఊగిపోతుంది, అమ్మ మీద ఎక్కడ పడిపోతుందా అనుకున్నాను, కానీ అలా ఏం జరగలేదు. సో క్రియేటివిటీ ఒక్కొక్కలా ఇలా పెట్టారు, డిజైన్స్. ఇంకా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉందో తెలియదు కానీ. సో అట్లా అయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి వాటర్ పార్క్. ఇది కూడా చాలా ఫేమస్ అయింది గైస్, చాలా ఫేమస్ అయింది వైజాగ్కి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ ఎలా ఉంది ఇక్కడ. సో నేను వెళ్ళాను లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ వెళ్ళాను అన్నమాట ఈ వాటర్ పార్క్కి. లైక్ 300-350 అట్లా ఉంటుంది టికెట్ ప్రైస్. ఇందులో ఆడుకోవచ్చు. అండ్ ఇంకా డ్రెస్కి కావాలి అంటే 50 ఎక్స్ట్రా అట్లా చార్జ్ చేస్తారు. సో జనూస్ ద వాటర్ పార్క్ అని చెప్పి 300-350 డ్రెస్ రెంట్ అట్లా ఛార్జెస్ ఉన్నాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళచ్చు. మొబైల్ పౌచ్ అదే వాటర్లో తడిచినా పర్వాలేదు అనుకుంటే 150 పెట్టి పౌచ్ తీసుకొని అందులో మనం మొబైల్ పెట్టుకొని మనం స్విమ్ చేయొచ్చు అనమాట.
సో ఇక్కడ మనకి సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా గ్లాసుది రెడ్ది ఉంది కదా రూమ్ టైప్లో, అందులో మనం సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పలేదు అడిగినా కూడా, బికాజ్ ఎందుకంటే వచ్చే క్రౌడ్ని బట్టి వాళ్ళు ప్రైస్ చెప్తారంట. 10 మెంబర్స్ సెలబ్రేట్ చేసుకుంటే ఫంక్షన్ ఒక ప్రైస్ ఉంటుంది, 15 మెంబర్స్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, 5 మెంబర్స్కి అయితే ఒక ప్రైస్ ఉంటుంది. అట్లా మీరు వచ్చే గ్యాంగ్ని బట్టి మీ ప్రైస్ డిసైడ్ చేస్తారంట. సో స్విమ్మింగ్ పూల్ ఇదంతా కూడా చాలా బాగుంది లొకేషన్. సో మేము కొంచెం అర్లీగా వెళ్ళాం కాబట్టి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీరు ఎగ్జిబిషన్ చూసుకున్నా కూడా వాళ్ళు ఇంకా అరేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళ థింగ్స్ సేల్కి. అండ్ వాటర్ పూల్ కూడా ఇలా ఎంటీగా ఉంది. బట్ ఇంకో 1 అవర్ అయితే కనుక మొత్తం ఫిల్ అయిపోతారు, అస్సలు ఖాళీ ఉండదన్నమాట. సో వీకెండ్స్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడ ఈ నార్మల్ టైమ్స్లో కొంచెం బెటర్ అనమాట, వెళ్ళొచ్చు. కానీ జనాలు ఉంటేనే కదండి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, జనాలు ఉంటేనే కదా స్పెండ్ చేయాలనిపిస్తుంది, ఆ మజా వస్తుంది జనాల్ని చూసి. ఇలా ఖాళీగా వెళ్ళే కంటే మీరు జనాలు ఉన్నప్పుడే వెళ్ళండి. ఏంటంటే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి వాటర్ పార్క్కి చాలా మంచి మంచి సాంగ్స్ పెట్టాడు, హిందీ సాంగ్స్, దిల్బర్ సాంగ్స్ అనేసి మంచి హిట్ సాంగ్స్. దెబ్బకి డాన్స్ చేయాలనిపించింది నాకు పావనికి. అండ్ వాటర్ పార్క్ నుంచి బయటకు వచ్చేస్తే ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. అసలు ఇది ఏంటో కూడా అర్థం కాలేదు. ఏంటో సరేలే డిఫరెంట్గా ఉందని చెప్పేసి నేను పావని అక్కడ నించోమంటే క్యాప్చర్ చేశాను. అది చూసారు కదా, ఈ ఏరియా అంతా కూడా జనూస్ ద వాటర్ పార్క్ అనమాట. చూస్తున్నారు కదా. సో ఇంకా వాటర్ పార్క్ నుంచి అలా ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ఇలా బొమ్మలు పెడతారు, లైక్ ఎడ్లని. ఇప్పుడు సంక్రాంతి అంటేనే ఇంకా ఈ థీమ్ వస్తుంది కదా, అసలు మనం పంట చేతికి రావడము, ఇది పంట అదంతా రిప్రజెంటేషన్ లాగా మనకి ఈ పెడతారనమాట. అంటే పంట దున్నుతున్నట్టు. సో మేము కబడ్డీ ఆడేవాళ్ళం అని చెప్పాను కదా గైస్, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న పార్కే. లైక్ మీకైతే రైట్ సైడ్ వస్తుంది. సో ఆ రైట్ సైడ్లో పెద్ద రౌండ్గా పార్క్ ఉంది చూసారా. మేము చిన్నప్పుడు చైల్డ్హుడ్ అంతా పొంగల్ వస్తే అక్కడికి వెళ్ళి పక్కింటి వాళ్ళతో నైబర్స్తో అక్కడ మేము కబడ్డీ అది ప్లే చేసేవాళ్ళం అనమాట. నాకు చాలా బాగా గుర్తుంది, చాలా మంచి మెమరీస్, నా చైల్డ్హుడ్ మెమరీస్ అనమాట. సో పొంగల్ డే ఈవినింగ్ వెళ్ళి అక్కడ అలా గేమ్స్ అవి ఆడుకొని స్పెండ్ చేసి నైట్కి మిడ్ నైట్కి ఇంటికి వచ్చి ఇంకా రెస్ట్ తీసుకునే వాళ్ళం అనమాట. పొంగల్ అయితే మాకు ఇది కంపల్సరీ గైస్, శిల్పారామకు రావడం అనేది. సో చూస్తున్నారు కదా, ఇంకా ఈ గ్రీనరీ ఉంటుంది, ఈ పార్క్ ఉంటుంది, చిల్డ్రన్ ఏరియా ఉంటుంది, వాటర్ పార్క్ ఉంటుంది, ఎగ్జిబిషన్ ఉంటుంది, వాట్ నాట్ అన్నీ మిక్స్ అయ్యి శిల్పారామంలో అయితే ఉంటాయి. అండ్ మీకు తెలుసా వైజాగ్లో శిల్పారామం ఉందని ఇప్పటి వరకు చాలా మందికి తెలీదు. ఈ వీడియోని షేర్ చేయండి, తెలిసేలాగా షేర్ చేయండి. చాలా కష్టపడి మొత్తం అంతా తిరిగి మీకైతే ఎక్స్ప్లోర్ చేశాను నేను వైజాగ్ శిల్పారామము. తప్పకుండా వీడియోని నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి, వైజాగ్లో ఇంకా ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని మీరు కోరుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లోని మెన్షన్ చేయండి. తప్పకుండా నేను ట్రై చేస్తాను. వైజాగ్లో ఉండే ప్లేసెస్ మీరు అడిగితే మాత్రం మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లోర్ చేయడానికే. సో ఇంకా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో వీడియోని కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో మీరు ఛానల్లో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. తప్పకుండా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరో వీడియోతో తప్పకుండా కలుద్దాము. సో శిల్పారామం వైజాగ్ అయితే ఇదేనండి. బయట 2 ఏనుగులు పెట్టి అట్లా ఉంటుంది ఇంటర్ఫేస్ అంతా కూడానా. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో. తప్పకుండా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్ గాయ్స్.